బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6 వారాల శిక్షణ తరగతులు. భారత క్రీడా కేంద్రానికి ఎంపికైన నంద్యాల తైక్వాండో క్రీడాకారులు. ఏప్రిల్ 30 నుండి మే 7వ తేదీ వరకు నంద్యాలలో యోగా శిక్షణ తరగతులు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్బి రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర క్రీడాధికార సంస్థ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించే 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్స్ 2025 గాను మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం కింద స్పోర్ట్స్ కోచింగ్లో 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. ఈ కోర్సు మే 6 నుండి జూలై 2 వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కోర్సుపై ఆసక్తి గల అభ్యర్థులు www.6cc.nsnis.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఎన్వి రాజు తెలిపారు. ఇతర వివరాల కొరకు 8712622576 అనే నెంబర్ని సంప్రదించవాలని కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ప్రతి ఏటా నిర్వహించే 6 వారాల సర్టిఫికేట్ కోర్సును ఈ సంవత్సరం కూడా మే 6 నుండి జూలై 2 వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామోపాధ్యాయులు అందరూ తమ యొక్క దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 14వ తేదీ లోపల పంపించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు ఎవరైతే ఆసక్తి గలవారు, శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు వారి యొక్క దరఖాస్తు ఫారాలను ఈ నెల 14వ లోపల సమర్పించవలసిందిగా ఆన్లైన్లో కోరడం జరుగుతుంది. ఈ 6 వారాల సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి ఏజ్ 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పరిగణించడం జరిగింది. కాబట్టి ఎవరైతే 20 సంవత్సరాల పైబడి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సుకు అర్హులు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన కులాల వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని భారత క్రీడా ప్రాధికార సంస్థ వారు చేయడం జరిగింది. ఈ 6 వారాల సర్టిఫికేట్ కోర్సులో మొత్తం 29 క్రీడాంశాలు ఉన్నాయి. అందులో ఆర్చరీ, కనోయింగ్, కయాకింగ్, హాకీ, సాఫ్ట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, క్రికెట్, జూడో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఖోఖో, టైక్వాండో, రోయింగ్, జిమ్నాస్టిక్స్, రోలర్ బాల్, టేబుల్ టెన్నిస్, యోగాసన, సైక్లింగ్, హ్యాండ్బాల్, రోయింగ్, లాంగ్ టెన్నిస్ వంటి క్రీడల్లో మనకు భారతదేశంలో 3 ముఖ్యమైన కోచింగ్ సెంటర్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా పటియాలా, తర్వాత కోల్కతా, అదేవిధంగా మన సౌత్ ఇండియాలో బెంగళూరులో ఈ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ కోర్సు చేసిన వారికి తర్వాత మన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వచ్చే ఉద్యోగ అవకాశాలను వాళ్ళకి ఉపయోగపడుతుంది. సర్టిఫికేట్ కోర్సు ఎవరైతే చేసింటారో స్పెషలైజేషన్ క్రీడలో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో వాళ్ళకు శిక్షకులుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నాయి. భారత క్రీడా కేంద్రానికి నంద్యాల జిల్లాకు చెందిన 2 తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. భారత క్రీడల శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్న తైక్వాండో కేంద్రానికి ఫిబ్రవరిలో జరిగిన ఎంపిక పోటీల్లో నంద్యాలకు చెందిన పవన్ తేజ, జంషీద్ హుస్సేన్ తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ క్రీడా హాస్టల్లో సాధారణ చదువు కొనసాగేలా చూస్తూ తైక్వాండోలో జాతీయ స్థాయి కోర్సుతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, ఉచితంగా వసతి, భోజన ఏర్పాట్లతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనడానికి తీసుకువెళ్లడం, అవసరమైన క్రీడా పరికరాలు సమకూర్చడం కేంద్రమే చేస్తుంది. ఈ 2 క్రీడాకారులకు తైక్వాండో మాస్టర్లు సుందర్ రాజు, మహబూబ్ బాషా, ఉదయ్ కిరణ్ శిక్షణలో తరబేతి పొందారు. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు జ్ఞాపకాలను అందించి అభినందించారు. కోచ్లను శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల క్రీడాకారులు కేంద్ర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో క్రీడా పాఠశాలల్లో నిరంతర సాధన ద్వారా కృషి చేస్తే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి సిరిగిరి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎంవి రమణయ్య, వెలుగోడు మాజీ జెడ్పీటీసీ చింతమాని లాలిస్వామి, కోచ్లు మహబూబ్ బాషా, ఉదయ్ కిరణ్, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు చంద్రమోహన్, ఇమ్మడి రామకృష్ణుడు, లెక్చరర్ సురేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సుంకయ్య తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో క్రీడలో మహబూబ్ బాషా, ఉదయ్ కిరణ్ శిక్షణ పొందిన పవన్ తేజ, జంషెద్ వీరిద్దరు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ తైక్వాండో స్కూల్ ఉంది కర్నూలులో, దానికి ఎంపిక కావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ స్కూల్లో వీళ్ళకి రెగ్యులర్ స్కూలింగ్ చదువుతో పాటు స్పోర్ట్స్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ తైక్వాండో ఒలింపిక్స్లో కూడా ఉన్నటువంటి క్రీడ కావడంతో వీళ్ళు సాయి సెంటర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో మంచి శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి పథకాలు సాధిస్తే అంతర్జాతీయ స్థాయికి మన దేశం తరపున ఆడే అవకాశం కూడా ఈ సెంటర్ ద్వారా వీరికి లభిస్తుంది. వీరు దానికి తగినట్లుగా వారి క్రమశిక్షణతో నిరంతరం సాధన చేసి ఈ విజయం సాధించడానికి కృషి చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ స్థాయికి ఎదగడానికి మన దేశం తరపున ఒలింపిక్స్ లాంటి దాంట్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్లో క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తయారు చేసే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక్కొక్క గేమ్కి కొన్ని ఊర్లలో ఈ ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేశారు. అందుకు ఎంపికైనటువంటి వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వీరికి శిక్షణ ఇచ్చినటువంటి మహబూబ్ బాషా, ఉదయ్ కిరణ్ వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు నంద్యాల యోగా చైతన్య కేంద్రం నందు 15 సంవత్సరాలలోపు విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వైసీటీ సెక్రటరీ దామోదర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు 8 రోజుల పాటు 10 నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నంద్యాల యోగా చైతన్య కేంద్రం సెక్రటరీ దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 8919771823 ఈ నెంబర్ని సంప్రదించాలని కోరారు. మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా 10 నుంచి 15 సంవత్సరముల వయసు గల బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నవి. ఇందులో ముఖ్యంగా ఏప్రిల్ 30వ తారీఖు నుండి మే 7వ తారీఖు వరకు 8 రోజులు నిర్వహించబడుతుంది రెసిడెన్షియల్ శిక్షణా తరగతులు. పిల్లలకి వాళ్ళకు కావలసినటువంటి శారీరక, మానసిక ఆరోగ్యం కావచ్చు, అలాగే నైతిక విలువలు కానివ్వండి, అలాగే ఆహారం గురించి, వీటన్నిటి గురించి తగిన రీతిలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6 వారాల శిక్షణ తరగతులు. భారత క్రీడా కేంద్రానికి ఎంపికైన నంద్యాల తైక్వాండో క్రీడాకారులు. ఏప్రిల్ 30 నుండి మే 7వ తేదీ వరకు నంద్యాలలో యోగా శిక్షణ తరగతులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.